నా పేరు టి సర్వర్ష. మాది నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం. మేము ఇక్కడ పొన్నూరు దగ్గర పని చేస్తుండగా నేను పైనుంచి కింద పడి గాయమైంది చేతికి. ఎమర్జెన్సీగా హాస్పిటల్ తీసుకపోతే అక్కడ ఆపరేషన్ చేయాలన్నారు. చేయాలంటే ₹1,00,000 అవుతాయి. అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి మాకైతే డబ్బు అందుబాటులో లేకపోవడం బట్టి ఇక్కడ అవశాపాలెంలో బాగా కట్లు కడతారని చెప్పేసరికి మేము ఇక్కడికి వచ్చాము. ఈ హాస్పిటల్ పేరు పివిసి ఆయుర్వేద హాస్పిటల్కి ఇక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మీనారాయణ గారు మంచిగా ట్రీట్మెంట్ చేసి మొదటి కట్టులోనే మాకు ఫలితం వచ్చింది. మళ్ళీ రెండో కట్టు రమ్మన్నారు. రెండో కట్టులో కూడా ఫలితం వచ్చేటట్టుగా మేము ఆశిస్తాం. ఆల్రెడీ ఒక కట్టులో మాకు 50% రిజల్ట్ వచ్చేసింది. సెకండ్ కట్టులో మొత్తం పూర్తిగా తొలగిపోతుందని నమ్మకంతో మళ్ళీ వచ్చాము. అంత ముందు మీకు ఎవరైనా చెప్పారా హాస్పిటల్ గురించి? అంటే ఇంతకుముందు 12 సంవత్సరాల క్రితం అయితే నేను మా అమ్మగారిని ఇక్కడ తీసుకొచ్చాను. చెయ్యి బెనికినప్పుడు అప్పుడు 2 సార్లు వచ్చి మా అమ్మగారికి మా తమ్ముడికి ఇద్దరికి ఇదే రీసెంట్ గా అయితే తీసుకొచ్చి చూపించుకున్నాను. అది అప్పుడు మాది సొంత గ్రామం ఫస్ట్ వినుకొండ అన్నమాట. ఓకే. మేము మాది ఇప్పుడు ఆ అత్తగారి ఊరు వచ్చేసరికి ఉదయగిరి. ఇంకా అక్కడే ఉన్నాం. అక్కడి నుంచి ఇంకా అవశాపాలం అంటే మాకు బాగా ఫస్ట్ నుంచి కూడా స్టార్టింగ్ అట్లానే అందుకని ఇక్కడికే వచ్చి మరి ఇప్పుడు హాస్పిటల్కి వచ్చింది కానీ మరి ఇప్పుడు ఎట్లా మీకు అంత? ఇప్పుడైతే నాకు ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చెయ్యి అసలు ఇంకా పని చేయదనుకున్నాను. ఇప్పుడు 15 days కే నాకు కొంచెం బాగా ఫలితం. నొప్పి అయితే ఏం లేదు. స్టాఫ్ గానీ ట్రీట్మెంట్ గానీ ఎట్లా? అందరూ కూడా బాగానే. కానీ ఏంటంటే నాటు వైద్యం కాబట్టి కొంచెం కొంతమంది హెవీగానే నొప్పి భరించాలి. ఆ వార ఫలితం కూడా దక్కిద్ది. ఓకే.